హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఒక సింపుల్ అండి ఒక 3 to 4 మినిట్స్లో రెడీ అయిపోయే చేపల పులుసు మా స్టైల్లో. యాక్చువల్ నాకు చేపల పులుసు అంటూ చేయడానికి రాదు. సో మా అత్తయ్య చేసిన చేపల పులుసు చిటికెలో ఎలా చేయాలో చూసారు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇంటూ ద వీడియో. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని అందులో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 చిట్టీలు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2 చిట్టి ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకుని, ఆయిల్ వేడెక్కగానే ఒక చిన్ని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగగానే మనం వచ్చేసి ఇది మసాలా అండి, కొబ్బరి మసాలా. మనం మటన్కి చికెన్కి వేసుకుంటాం కదా. సో ఆ మసాలా మీకు ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. 2 స్పూన్స్ మసాలా, 2 స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని దాన్ని మొత్తం మిక్స్ అయ్యేలా ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యే విధంగా, ఎందుకంటే అది మసాలా కాబట్టి మనకి మొత్తం అది మసాలా స్మెల్ పోవాలి అంటే మనకి ఆయిల్లోనే కుక్ అవ్వాలి. సో అందుకని అది మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. మనకు వచ్చేసి చేపల పులుసు అంటే చాలా ఫేవరెట్ ఉంటారండి. బట్ నాకు ఎందుకో నచ్చేది కాదు, కానీ బట్ ఈ మధ్య నేర్చుకున్నాను నేను కూడా పులుసు తినడం. సో బాగానే ఉంటుంది. అందుకని నాకు ఫ్రై చాలా ఇష్టం దీనికన్నా, కానీ చేపల పులుసు కూడా ఉండాలి కాబట్టి అది కూడా నేర్చుకున్నాను. సో ఇది ఇలా ఒక 2 మినిట్స్ వేగగానే మనం చేపలు మొత్తం కడిగి పెట్టుకుంటాం కదండి. యాక్చువల్ చేపల పులుసులో మనకు మెయిన్ వేయాల్సిందే తలకాయ అండి, చేపది. సో దాన్ని మొత్తం పీసెస్ మీకు ఎన్ని ముక్కలు అయితే కావాలో అన్ని ముక్కలు, మేము యాక్చువల్ పీసెస్ ఇందులో తినాం కాబట్టి కొన్ని వేసుకుంటున్నాను నేను. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. సో మనకు చేపల ముక్కలు మొత్తం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ముందుగానే వాటర్ పోసుకోవద్దు. సో ముక్కలకి మొత్తం ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక గుప్పెడు చింతపండు తీసుకున్నాం కదండి. మనకు పులుపు ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. మీకు పులుసు ఎంతవరకు రసం కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను గుప్పెడు చింతపండుకు గాను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని పులుసు మొత్తం పిండుకున్నామండి. ఈ చింతపండు ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకుంటే మెత్తగా అవుతుంది కాబట్టి ఆ పులుసు మొత్తం ఇందులో పిండుకుని దీన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు అండి ఉడకనివ్వాలి. మనకు వచ్చేసి ఇది చాలాసేపు ఉడకనవసరం లేదండి, వెంటనే ఉడికిపోతాయి ముక్కలైతే. సో అందుకని ఒక 5 నిమిషాలు అలా ఉడికించేసి మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్క చేప ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో నేను వచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాను. ఒకసారి అలా తిప్పి వేసుకుంటే కనుక మనకు తలకాయ కాబట్టి అది ఉడకదు. సో అందుకని ఒకసారి అలా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న ముక్కల్ని మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోతుందండి. నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకు రొట్టెలో తింటేనే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం.